అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత కొన్ని ఎపిసోడ్ నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. ఏంటంటే ఆ విషయం ఉపమాన ధ్యాన సందేశం. అందులో 78వ ఉపమానం. దాంట్లో 19వ పార్ట్ ఈరోజు చెప్పుకుంటున్నాం. ఏంటంటే పాము కూరలు పీకితే ఎవరికీ హాని చేయలేదు. అలాగే ధ్యానం ద్వారా మనిషిలోని చెడు తొలగించుకుంటే ఎవరికీ హాని చేయడు. ఈ హాని చేయడం వల్లే మానవునికి కష్టాలు. ఈ నష్టాలు, ఈ దుఃఖం, ఈ బాధ ఇయన్నీ కలుగుతున్నాయి. వీటిలోంచి బయటపడాలనుకుంటారు. ఏ కష్టం ఉండకూడదనుకుంటారు. ఎప్పుడు ఉండదు? నువ్వు ఎవరికైనా హాని చేస్తే ఉండదు. మరి హాని ఎవరు చేస్తారు? ఎవరిలో అయితే చెడు ఉంటుందో వాడే హాని చేస్తాడు. చేత ప్రతి ఒక్కళ్ళు కూడా తనలో ఉన్నటువంటి చెడుని తొలగించుకోవాలి. ఆ ప్రయత్నం చేయాలి. ఆ మార్గమే ఈ శ్వాస మీద ధ్యాస. సరే, చెడు తొలగించుకోవాలి అంటే మనలో చెడు ఉందా? లేదా? అన్న విషయం తెలుసుకుంటేనే చెడు తొలగించుకునే ప్రయత్నం చేస్తాం. ఆ చెడు వల్ల నష్టం పొందుతాము, కష్టాల పాలవుతాము అని అర్థం చేసుకుంటేనే చెడు తొలగించుకునే ప్రయత్నం చేస్తాం. మరసలు ఎన్ని రకాల చెడుంది? చెడు తొలగించుకోవాలి అంటే ఎన్ని రకాల చెడుంది? అయి తెలుసుకోవాలి ముందు. లేకపోతే అంతా నేను బానే ఉన్నాను. నాలో ఏ చెడు లేదు. నేనన్నీ మంచే చేస్తున్నాను అనుకుంటారు. కానీ ఎన్నో రకాల చెడు మనలో ఉంది. అవే తెలుసుకుంటున్నాం. 18 ఎపిసోడ్‌ల నుంచి ఆ విషయాలే తెలుసుకుంటున్నాం. ఈరోజు ఇంకొక చెడు లక్షణం, మనలో ఉన్నటువంటి ఇంకొక చెడు లక్షణం అది తెలుసుకుందాం. ఏమిటంటే వ్యామోహం. ఇది కూడా మానవుడికి చాలా చెడు కలిగిస్తుంది. వ్యామోహం అంటే విపరీతమైన కోరిక. ఏమైనా సరే. 100 అయినా సరే, 106 అయినా సరే. ఈ వ్యామోహంతో చెయ్యకూడని పనులు చేస్తారు. తప్పులు చేస్తారు. పాపాలు చేస్తారు. అధర్మంగా వ్యవహరిస్తారు. సృష్టి విరుద్ధంగా ప్రవర్తిస్తారు. చివరకు కష్టాలు తెచ్చుకుని నాశనం అయిపోతారు. ఇప్పుడు చూడండి, మనం చూస్తున్నాం. ఈ రాజకీయాల్లో ఉన్నవాళ్ళని. నేను మినిస్టర్‌ని అవ్వాలి, ఎమ్మెల్యే అవ్వాలి, ఓ చీఫ్ మినిస్టర్ అవ్వాలి. ఈ కోరికతో, ఈ వ్యామోహంతో ఎన్ని దారుణాలు చేస్తున్నారు. ఎన్ని కక్ష సాధింపులు చేస్తున్నారు. ఎంతమందికి ఎన్ని రకాలుగా అన్యాయం చేస్తున్నారు. ఎన్ని మోసాలు చేస్తున్నారు.
చివరికి దాని ఫలితం అనుభవించాలి. తప్పదు. దారుణాతి దారుణంగా దాని ఫలితం అనుభవిస్తారు. ఎందుకు అంటే ఆ పదవి మీద ఉన్న వ్యామోహం. చూడండి, ఒక అబ్బాయి మంచి యవ్వనంలో ఉన్నాడు. ఓ అమ్మాయిని చూశాడు. ఏమైనా సరే అమ్మాయిని పొందాలనేటువంటి ఆ వ్యామోహం. రోజు చూస్తుంటాడికి ఏమనిపిస్తది? ఏమైనా ఆవిడని పొందాలి. తన కోరిక వ్యక్తం చేస్తాడు మొత్తం మీద అమ్మాయి దగ్గరికెళ్ళి. అమ్మాయి అంగీకరించదు. విపరీతమైన కోపం వస్తదాడికి. నన్ను కాదంటావా? అని చెప్పి కోపంతో వాడేం చేస్తున్నాడో కూడా వాడికి అర్థం కాదు. ఓ యాసిడ్ బాటిల్ తెచ్చి అమ్మాయి మీద పోస్తాడు. పారిపోతాడనుకోండి, అది వేరు. మొత్తం అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తాడు. ఎంతో అందంగా ఉన్న అమ్మాయి వికృతంగా తయారవుతుంది. ఒళ్ళంతా కాలిపోతుంది. ఎందుకు ఇంత దారుణాన్ని కూడగట్టాడు? అమ్మాయి మీద ఉండే వ్యామోహమే. అంచేత ఈ వ్యామోహం అంటే దేని పట్లైనా సరే విపరీతమైన కోరిక చెడు లక్షణమే. ప్రతి ఒక్కళ్ళు ఈ లక్షణం కూడా తొలగించుకోవాలి. ఇది చాలా ముఖ్యం, చాలా అవసరం. కొంతమందికి నేను కోటీశ్వరుడు అవ్వాలి, అందరికంటే బాగా సంపాదించాలి అనేటువంటి వ్యామోహం ఉంటుంది. దానికోసం వాడు న్యాయంగా, ధర్మంగా పోతే సంపాదించలేడు. అంచేత ఏం చేస్తాడంటే తప్పు మార్గాలు వెతుకుతాడు, అక్రమాలు చేస్తాడు, అన్యాయంగా ప్రవర్తిస్తాడు, మోసగిస్తాడు, దౌర్జన్యం చేస్తాడు. ఇలాగ ఈ రాజకీయ నాయకుల్లో చూస్తున్నాం. వాళ్ళ చేతిలో పవర్ ఉంటుంది. అంచేత ఎవడి ఆస్తి మీదో కన్ను పడతది. ఆడి పొలం మీదో, వాడి సైట్ మీదో, దేని మీదో. నాకు అమ్మమంటాడు. నాది నేనెందుకు అమ్ముతాను? నేను అమ్మనంటాడు. బెదిరిస్తాడు, కాదు కూడదు అంటే వాడిని కిడ్నాప్ చేస్తాడు, లేతే వాడి మీద దౌర్జన్యం చేస్తాడు, చంపేస్తాడు కూడా. ఎందుకు జరుగుతుంది? ఆ వ్యామోహం. ఇలా మనం గమనించినట్లయితే ఈ వ్యామోహం వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇలా మనం చూసుకోవచ్చు. ఎంతో మంది ఇలా నాశనం అయిపోతున్నారు. ఈ విషయం భగవద్గీతలో కూడా చెప్పబడింది. మీరు చూడండి, 2వ అధ్యాయం 62వ శ్లోకం, 63వ శ్లోకం. నోట్ చేసుకోండి. అయి తర్వాత కూడా రాసుకోండి. ఏంటంటే ధ్యాయితో విషయాన్ పుంసః సంగ్యస్తే ఘాపజాయతే సంజ్ఞా
సం జాయితే కామ, కామాత్ క్రోధో విజాయితే. ఇంకో శ్లోకం ఏంటంటే క్రోధోద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశ బుద్ధినాశో, బుద్ధినాశ ప్రణశ్యతే అని చెప్పి కొన్ని శ్లోకాలు. ముందు తాత్పర్యం అండి, దాని మీద మనం చాలా వివరణ తెలుసుకోవాలి. చాలా ముఖ్యమైనది. ఈ చెడు తొలగించుకోకపోతే ఎవడైనా నష్టపోతాడు, నాశనం అయిపోతాడు. భగవద్గీతలో అన్ని విషయాలు చెప్పబడ్డాయి, ప్రతీది కూడా. రాసుకొని చెప్తాను. విషయాలను చింతించు మనుషులకు ఆ విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి వలన దానిని పొందాలనే కోరిక పుడుతుంది. అది చివరకు విపరీతమైన కోరిక. తీరకపోవడం వల్ల కోపం కలుగుతుంది. ఈ కోపం వల్ల వివేకం నశిస్తుంది. వివేకం నశించింది అంటే వాడి బుద్ధి నాశనం అవుతుంది. బుద్ధి నశించడం వల్ల ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. అలాంటి వాడు చనిపోయిన వాడితో సమానంగా పేర్కొంటాడు. ఒకసారి చూద్దాం దీని గురించి. విషయాలను చింతించు మనుషులకు ఆ విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, రోజు ఒక అమ్మాయిని చూస్తున్నాడు, వాడి వీధి నుంచి వెళ్ళే అమ్మాయి అందంగా ఉంటుంది. అమ్మాయిని రోజు చూస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ అమ్మాయిని పొందాలనే ఆసక్తి లోపల కలుగుతుంది.
ఆసక్తి కోరికగా మారుతుంది. కోరిక పెరిగే కొద్దీ తన కోరికను ఏదో రకంగా ఆ అమ్మాయితో వ్యక్తం చేస్తాడు. ఒకవేళ ఆ అమ్మాయి ఆ కోరిక కాదందనుకోండి. "నన్ను కాదంటావా?" ఎన్నో రకాలుగా బతిమాలుతాడు. "నిన్ను పెళ్లి చేసుకుంటాను, లేతే నీకు అది ఇస్తాను, లేతే అది ఇస్తాను" ఎన్నో అంటాడు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా అమ్మాయి కాదంట. అప్పుడు వాడికి విపరీతమైన కోపం వస్తుంది. ఇంకా ఒక ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నట్టు చెప్పుకున్నాను. ఈ విషయంలో ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు మన జీవితంలో. ఇప్పుడు ఆ కోపం పెరిగే కొద్దీ అమ్మాయి మీద కోపం వస్తుంది బాగా. ఇప్పటిదాకా ఉన్న వివేకం అది నశించిపోతుంది. వివేకం అంటే ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు. ఏది మంచి, ఏది చెడు. ఆ జ్ఞానం నశించిపోతుంది. ఇప్పుడేం చేస్తాడంటే ఏమన్నా సరే నన్ను కాదంటాదా? దీని పని చెప్తానంటాడు. అనుకుంటాడు. ఇంక బుద్ధి పని చేయదు ఆడికి. పత్రి గారు చెప్తారు కదా! బుద్ధి అంటే చెయ్యవలసింది చెయ్యడమే బుద్ధి. బుద్ధి లేదు అంటే చేయవలసింది చేయడు. చెయ్యకూడనిదే చేస్తాడు. ఇంక వాడేం చేస్తున్నాడో, ఏం చేయట్లేదో కూడా అర్థం కాదు. అప్పుడు తన కోపం తీర్చుకోవడం కోసం ఓ యాసిడ్ బాటిల్ తీసుకొచ్చి ఏదో రోజు అమ్మాయి మీద ఏస్తాడు. ఇక్కడ ఆలోచించట్లే అమ్మాయి పరిస్థితి ఏంటి? అమ్మాయి భవిష్యత్తేంటి? ఏంటి తన కోరిక కోసం దాని జీవితం నాశనం చేయడమా? ఏ అమ్మాయి కాదంటే ఇంక అమ్మాయిలు దొరకరా? అలాగా ఎవరైనా తన మీద యాసిడ్ అవుతే పోస్తే తన పరిస్థితి ఏంటి? ఇంక ఈ ఆలోచన ఏమి ఉండదు. ఈ వివేకం. తర్వాత నన్ను జైల్లో పెడతారు. లేతే తర్వాత నన్ను కొడతారు. నేను ఈ పని చేసినందుకు మళ్ళా దారుణమైన శిక్ష అనుభవించాల్సొస్తది. ఇంక ఈ ఆలోచన ఏమి ఉండదు ఆడికి. ఆడు మనిషిగా ప్రవర్తించడు. అలా ప్రవర్తిస్తాడు. వాడు అలాంటి పనులు చేసేవాడు బ్రతికున్నా చచ్చినా ఒకటే. అందుకే చనిపోయిన వాడితో సమానమంటారు. చేత చూస్తే చూడొచ్చు నువ్వు. దాని మీద వ్యామోహం పెంచుకోకు. ప్రతి దాని మీద నువ్వు
వ్యామోహం అంటే విపరీతమైన కోరిక. అలా చెడ్డ లక్షణం. ప్రయత్నించు, అవుతే అవుతుంది లేకపోతే తెలీదు. ఏమైనా అన్నది తప్పు. జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఎంతోమంది. ఇప్పుడు చాలా మందిలో మన ధ్యాన మార్గంలోకి వచ్చినోళ్ళు పిరమిడ్లు కట్టాలనే వ్యామోహం. వాళ్ళ దగ్గర ఆ స్తోమత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండొచ్చు పిరమిడ్ కట్టాలనేటువంటి కోరిక ఉండొచ్చు. కానీ తన స్థితి తెలుసుకోవాలి కదా! తన పరిస్థితి. దానికి నేను సమర్థుడినా కాదా? చూసుకోకుండా మొదలుపెడతారు. ఇంకక్కడి నుంచి వాళ్ళనడుగుతారు, వీళ్ళని డబ్బులడుగుతారు, ఇయి చేస్తారు. ఊళ్ళో ఏ చిన్నదో మొదలెడతాడా, చాలా పెద్దది మొదలెడతాడు. చాలా తిరుగుతాడు, అన్నీ చేస్తాడు. ఎవరైనా ఇవ్వకపోయినా వాళ్ళ మీద కోపమొస్తూ ఉంటుంది. ఆ పని ఎదరకెళ్ళకపోయినా ఆడికి కోపమొస్తూ ఉంటుంది. ఎందుకు జరిగింది ఇదంతా? వ్యామోహం దాని మీద. ఆ కోరిక ఏమైనా సరే కట్టాలి. ఇంచేత గుర్తుపెట్టుకోండి. నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను. ఏదైనా చూస్తేనే గదా అది కావాలని అనిపిస్తుంది. అసలది చూడకపోతే కావాలని ఎందుకుంటుంది? అలా ఒక్కోసారి అనిపిస్తుంది. ఎక్కడో మారుమూల పల్లెటూరులో, అడవుల్లోనో లేతే ఇంకా చాలా మారుమూల ప్రదేశాల్లో ఏవుంటాయి ఆ ఊళ్ళో ఏమీ ఉండవు. ఏదో బతుకుతూ ఉంటారాళ్ళు. ఇంచేత ఉన్న దాంట్లో వాళ్ళు అలా బతుకుతారు. కానీ మరి పట్టణాల్లో, సిటీల్లో జీవించేవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఆ ఫ్రెండ్స్ ఇంటికో, చుట్టాలింటికో వెళ్తూ ఉంటారు. వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళైతే ఎన్నో సౌకర్యాలు కల్పించుకుంటారు. అక్కడికి వెళ్లి అది చూస్తే ఎలా ఉంటుందంటే, తాను అది పొందాలని అనిపిస్తది. నిజంగా అది చూడకపోతే, అది పొందాలనే కోరిక ఉదయించదు. చూస్తేనే వస్తుంది. అందుకే అన్నారు భగవద్గీతలో. ఆ విషయాల మీద దృష్టి ఉన్నవాడు అంటే చింతించు మనుషులు. ఆ విషయాలందు ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి వలన కోరిక పుడుతుంది అన్నాడు. అప్పుడేం చేస్తారు? చూసి ఆవిడ ఇంటి దగ్గరకొచ్చి భర్తతో అడుగుతుంది. వాళ్ళు అది కొనుక్కున్నారు. మనం కూడా ఒకటి కొనుక్కుందాం. ఆళ్ళు మంచి టీవీ కొన్నారు. మనం కూడా ఒకటి కొనుక్కుందాం. ఆళ్ళు ఫ్రిడ్జ్ కొన్నారు. మనము కొనుక్కుందాం. ఆళ్ళు ఏసీ కొన్నారు. మనము ఏసీలు కొందాం. వాళ్ళ ఫర్నిచర్ ఎంతో బావుంది. మనము కొందాం. ఇలా వాటి మీద అక్కడ చూసారు. అలాంటిది పొందాలనేటువంటి కోరిక పుట్టింది. వచ్చిన తర్వాత భర్తనడుగుతారు. మనం కూడా కొనుక్కుందాం. మనకంత స్తోమత లేదు. ఇప్పుడు మనకదెందుకు? తర్వాత చూద్దాం అన్నాడనుకోండి. ఈ కోరిక తీరకపోయేసరికి
ఆ భర్త మీద విపరీతమైన కోపం వస్తుంది. నీ పని ఇలా ఉందా? నీ సంగతి చెప్తానంటూ ఆయనతో గొడవ పడ్డమో, లేకపోతే దానికి ప్రతిగా ఆయన మీద సాధింపులు చేయడమో, భోజనం సరిగ్గా పెట్టకపోవడమో, చూడవలసిన సరిగ్గా చూడకపోవడమో, ఇలాంటివి ఏవో చేస్తుంది. చేసేసరికి వాడు తక్కువ. దానికి తగ్గట్టు వాడు ప్రవర్తిస్తాడు. చివరికి ఇద్దరు గొడవలు పడతారు. ఆ గొడవలు ఏ స్థాయికెళ్తాయి అంటే విడాకుల దాకా ఎళ్తాయి. ఇంకిద్దరు ఇనరు. ఎవరు చెప్పినా కూడా ఇనరు. వాళ్ళ బుద్ధి నశిస్తది. ఈడు నాకొద్దంటది. ఆడు నాకొద్దంటాడు. ఇలా వస్తది. ఇదంతా చూస్తే ఎక్కడి నుంచి బయలుదేరింది? ఆ విషయాలు చూడడం వల్ల. అదే చూడకపోతే ఏ గొడవ లేదు. పోన్లే చూసావు. పొందాలని ఎందుకు అనుకున్నావు? పొందాలని అనుకున్నావు. సరే దాని మీద విపరీతమైన కోరిక ఎందుకు పెంచుకోవాలి? ఆ పెంచుకోవడం వల్ల నీకు కోపం పెరిగింది. కోపం పెరిగితే పెరిగింది. నువ్వు వివేకం ఎందుకు కోల్పోయావు? అరే! గొడవలు పడకూడదే. గొడవలు పడడం కాదుగా సంసారం అంటే. అన్నీ అయిపోయాక చివరికి విడాకులు తీసుకున్నాక ఇద్దరూ నరకం అనిపిస్తారు. భర్త నరకం అనిపిస్తాడు. భార్య నరకం అనిపిస్తాడు. సంసారంలో ఇంకెన్నో గొడవలొస్తాయి. మొత్తం ఆ జీవితం నాశనం. చాలా అద్భుతమైన శ్లోకాలండి ఈ రెండూను. చేత ఏదైనా సరే మీరు చూసి చూడనట్టు వదిలేయండి. చూడండి తప్పేం లేదు. అందులో ఇప్పుడు ఈ రోజుల్లో ఎన్నెన్నో కొత్త కొత్తయి వస్తున్నాయి. రకరకాల వాళ్ళుంటారు. అందరితో మనం కలిసి తిరుగుతాం. ఈ వ్యామోహం అనేటువంటి చెడు లక్షణం మీలో ఉంటే ఎంతో జీవితంలో నష్టపోతారు. కష్టాల పాలవుతారు. గొడవలు పడతారు. ఎందుకొచ్చిన గొడవ అన్నట్టుగా చివరికి జీవితాన్ని నాశనం చేసుకుంటారు ఈ గొడవల వల్ల. చేత ఎవరైతే నేను చెప్పినట్టు తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధన చేస్తారో, తీవ్రమైన ధ్యాన సాధన అంటున్నా. అంటే ఏంటంటే గంటలు గంటలు ఆలోచనలు లేని స్థితిలో ఉండం. మనసు వేటి మీదకి ఎళ్ళదు. భవిష్యత్తులోకి ఎళ్ళదు. గతంలోకి ఎళ్ళదు. నిశ్చలంగా ఉండిపోతుంది. ఇప్పుడు వాడు మనసును అదుపు చేసుకున్నవాడవుతాడు. మనసును అదుపు చేసుకున్న వాడికి కోరికలు కూడా అదుపులో ఉంటాయి. ఎప్పుడైతే కోరికలు అదుపులో ఉంటాయో, ఈ వ్యామోహంలో పడడు. జీవితాన్ని నాశనం చేసుకోడు.
ప్రతి సంసారంలో ఉన్న గొడవలే ఇవి. సూసైడ్ చేసుకుంటారు. చూడండి, ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తాది. ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోరు. కుదరదంటారు వాళ్ళు. నేను అబ్బాయినే చేసుకుంటానంట. ఆళ్ళకేమో ప్రెస్టేజి. మనం పరువు తీసేస్తుంది ఈ అమ్మాయి. ఈళ్ళసలు ఒప్పుకోరు. ఏం చేస్తది? అబ్బాయిని పెళ్లి చేసుకోలేదు. వీళ్ళని ఒప్పించలేదు. ఈ నలిగిపోయి సూసైడ్ చేసుకుంటారు. అలా సూసైడ్ చేసుకున్నోళ్ళు ఉన్నారు. లేకుండా లేరు. పోన్లే అమ్మాయి చేసుకుంది. సరే, దానిష్టం దానిది. దానికి నచ్చినట్టు చేస్తే ఏం పోయింది? ఈళ్ళు ఒప్పుకోరు. నాకున్నది ఒక్కతే అమ్మాయి. లేతే నాకున్నది ఒక్కడే కొడుకు. వాడి ఇష్ట ప్రకారం కానివ్వండి అని అంగీకరిస్తారా అంటే అంగీకరించరు. చివరికి ఎలాంటి పరిస్థితి చూడండి. చేత గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఎవరైతే తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధన చేస్తారో వాళ్ళకి మనసు అదుపులో ఉంటుంది. అంటే కోరికలు అదుపులో ఉంటాయి. అప్పుడు ఈ వ్యామోహం అన్నది వాళ్ళకి ఉండదు. మనసును అదుపు చేసుకున్న వాడికి ఈ వ్యామోహంలో అనే చెడు లక్షణంలోంచి బయటపడినట్టే లెక్క. నేను అందుకే ఈ ధ్యానం తీవ్రంగా చేయమంటాను నేను. ప్రతి నెల భీమవరం మానకుండా రండంటాను. మీరు గ్యాప్ ఇస్తే మళ్ళా మనసు మీ అదుపులో ఉండదు. మళ్ళా ఈ బలహీనతలు చిక్కుంటారు కూడా. అందుకే ఇప్పుడు ఈ మౌన ధ్యానాలు ఇవి కూడా మనం చాలా స్ట్రిక్ట్‌గా 5 రోజులు పెట్టాం. బాగా పాల్గొనాలి. ప్రతిరోజు 2:30 గంటలు చేస్తున్నాం మనం ఇక్కడ మార్నింగ్. మరి విషయాలు వింటూ అంత సాధన చేసిన వాడు ఇలాంటి బలహీనతలు పొందరు. ఏ సంసారంలో ఇద్దరు ఇలా ధ్యానం చేస్తే ఆ సంసారం స్వర్గంలా ఉంటుంది. ఉన్నదాంతో తృప్తి పడతారు. చూసినవన్నీ కావాలనరు. ఆడుకుంటే ఉంది నాకేటి అనేటువంటి అభిప్రాయంలో ఉంటారు. అయి పొంది అనుభవించాలి, ఈ పొంది అనుభవించాలి ఉండదు. ధ్యానం బాగా చేసిన వాళ్ళకి సాత్విక గుణంలోకొచ్చి పొందాలనేది కాదు, ఇవ్వాలనే స్థితికొస్తారు. పొందేవాడు గొప్పవాడు కాదు. గుర్తెట్టుకోండి. ఇచ్చేవాడు గొప్పవాడు. తాను అనుభవించేవాడు గొప్పోడు కాదు. ఇతరులకి లాభం చేకూర్చేవాడు గొప్పోడు. సృష్టిలో వాడే గొప్పోడు. ఎవరైతే అవసరాలకు పరిమితమవుతూ, మీకు అదనంగా ఉన్నది లోక కళ్యాణానికి ఉపయోగించండి. ఇతరుల లాభాలకి దాన్ని వినియోగించండి. వాడు భవిష్యత్తులో సక్సెస్ అవుతాడు.
ఎంతో కొంత ఓ మంచి కార్యక్రమానికి ఖర్చు పెట్టండి. మీ లగ్జరీకో, మీ విలాసాలకో వృధా చేయడమే. మా ఇంట్లో నన్ను చూసి విమర్శిస్తారు. ఎందుకు ఆ కక్కుర్తంటారు. కానీ నాకు అందరికీ మంచి చేస్తే అది తృప్తి ఏంటో. దానికి ఎంతైనా ఖర్చు పెడతా. నా కోసం నేను అనుభవించను. అవసరం అంతే. అక్కడి వరకే పరిమితం. చూస్తే మా పిల్లలు సంవత్సరానికో, 2 సంవత్సరాలకో సెల్ ఫోన్ మార్చేస్తారు. మనం వాడేది చాలా తక్కువ రేట్‌లో ఫోన్ వాడతాం. అన్ని ఫీచర్స్ ఉన్నది. అదే వాళ్ళు 50,000, 1,00,000 ఈ రేంజ్‌లోయి వాడతారు. మరి నేను 16 సంవత్సరాల నుంచి అదే కారు వాడుతున్నా. వాళ్ళు 4, 5 కార్లు మార్చారు. నేను చూసి నా అవసరానికి సరిపడా ఉన్నంతలో తక్కువ రేటు కారు తీసుకుంటాను. అదే ఇప్పటిదాకా పనిచేస్తుంది. ఎన్ని కార్లు మార్చారు, ఎన్ని మోడల్స్ మార్చారు. 30,00,000, 25,00,000 ఇంకా 50,00,000, 70,00,000 ఇలాంటి కార్లు కొంటున్నారు. ఈ సరదాలు అయ్యి ఆళ్ళని చూసి వీడు, వీడిని చూసి వాడు. ఈ పెళ్ళిళ్ళు ఎలా చేస్తున్నారు ఈళ్ళంతా? ఈ ఫంక్షన్స్ ఎలా చేస్తున్నారు? ఎలా ఖర్చు పెడుతున్నారో కూడా తెలియట్లేదు. ఒక రాత్రి మళ్ళా అన్నీ ఊడదీసేస్తారు. 50,00,000 ఎట్టి ఖర్చు పెట్టి డెకరేషన్‌లు చేయించి, మళ్ళా ఒక్కటి పని చేయదు అందులో. దీపావళికి మీరు 10,000 ఖర్చు పెట్టారనుకోండి. గంటలో ఆరిపోద్ది. మళ్ళా ఏం ఉపయోగం లేదు. ఆ 10,000 ఖర్చు పెట్టే బదులు, అది 10 మందికి ఉపయోగపడే ఒక కార్యక్రమానికి మీరు ఉపయోగిస్తే, ఆ ఫలితం ఎంత మీకు లాభం కలిగిస్తుంది. ఏదో వాళ్ళని చూసి, వీళ్ళని చూసి వ్యామోహం. భోజనాలు పెడుతున్నారు. ఆకు 500 ఆకు 1,500 ఆకు 3,000 ఒక్క పూట భోజనాలు. ఒక్కొక్కడికి 3,000 5,000 ఆడిని చూసి, ఈడిని చూసి ఆడికంటే నేను గొప్పవాడిని. వ్యామోహం. ఏం తింటాడంత? వెండి పళ్ళెం పెడతాడు. డెకరేషన్ చేసి పెడతాడు. ఆ డ్రెస్సులు కూడా మార్చేవాడిని కాదు. ఈ మధ్య ఆనట్లేదని చెప్పి ఈ పీఎంసీలోకొచ్చి ఈ వీడియోలయి చేస్తూ ఉంటే కొంచెం డ్రెస్సు మారుస్తున్నాను అందరికీ మార్చమనే చెప్తున్నాను. అవసరం అది. అవసరం కిందే లెక్క.
అదేమీ లగ్జరీ కాదు. చిన్న చిన్న ఫోన్‌లో ఉన్నవాళ్ళు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళకి టచ్ ఫోన్ కొనమంటున్నాను. అది అవసరం. మిగతా విషయాల్లో మామూలుగానే ఉంటారు. ఆ చెప్పులు గాని, ఇంకోటి కానీ. ఈ వ్యామోహం అనే చెడు లక్షణం ఉన్నవాడు చివరికి దుఃఖానికి లోనవుతాడు. దాంట్లోంచి బయటపడిన వాడు ఎంతో ఆనందంగా ఉంటాడు. మంచి కార్యాలు చేస్తాడు. మంచి పనులు చేస్తాడు. భవిష్యత్తు మార్చుకుంటాడు. అంచేత తీవ్ర సాధన చేయండి. భీమవరం మిస్ కాకండి. నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను. జీవితాన్ని నష్టపెట్టుకోకండి. మీరు ఓసారి ఎళ్ళాను, 2 సార్లు ఎళ్ళాను, 3 సార్లు ఎళ్ళాను అనుకోవచ్చు. ఎన్ని సార్లు ఎళ్ళినా మళ్ళా మీరు గ్యాప్ ఇస్తే ఆ పట్టు తప్పిపోతుందండి. మళ్ళా ఈ మాయలో పడిపోయి మనసు దాని యొక్క అదుపు తప్పిపోతుంది. దాన్ని నిలబెట్టుకోవాల్సిందే తప్పదు. ఏ నెలలో 3 రోజులు చేయలేమా? ఎందుకు చేయలేం? 27 రోజులు నువ్వు ఎంజాయ్ చెయ్యి. ఎవడు కాదనలా. అన్నీ చూసుకో. చేత మరి అర్థం చేసుకోండి. ఎన్ని రకాల చెడు లక్షణాలున్నా అన్నీ కూడా మనం చేసే తీవ్ర ధ్యానంతో దానంతటయ్యే తొలగిపోతాయి. నాలో ఏమీ లేదని అనుకుంటారు. ఎన్నున్నాయో మీకు అర్థం కావట్లేదు. అయ్యే చెప్పుకుంటున్నాం రోజు మనం. చూసుకోండి మీలో ఇటువంటి లక్షణాలుంటే తప్పనిసరిగా మీ సాధన పెంచండి. లేకపోతే సంతోషమే. దానికేముంది. ఉంటే సరి జేసుకోవాలి. సరి జేసుకునే మార్గమే ధ్యానం చేయడం. చాలా మంది ఫోన్‌లు చేస్తారు నాకు. ఆ సమస్య ఉంది, ఈ సమస్య. భీమవరం రా అంటాను నేను. ఇంకేం చెప్పను. ఎందుకంటే ప్రతి దానికి పరిష్కారం ధ్యానమే. పత్రి గారు చెప్పారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఆ ధ్యానం సరిగ్గా చేయాలి అంటే భీమవరం రాక తప్పదు. చాలా మంది మాకు ఇంటికాడ కుదరట్లేదండి అంటారు. సరే ఓసారి భీమవరం రా అంటాను. అంత దూరం రాలేనండి. ఇక్కడే ఉండి ఏం చేయాలో చెప్పండి. అక్కడ ఉండి నువ్వు చేసేదేం లేదులే. ఫోన్‌లో చెప్పేదేం కాదు. నేను చెప్తే నీకేదో వస్తే ఏమి రాదు. నీ అంతట నువ్వు సాధన చేస్తే నువ్వేదైనా సాధిస్తావు. వాళ్ళకెక్కదు. మనమేం చేస్తాం? కొంతమంది అర్థం చేసుకుంటున్నారు. వస్తున్నారు కూడా. చేత మరి రేపు మరొక చెడు లక్షణం గురించి చెప్పుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.